హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది నైట్ది అనమాట. నైట్ టిఫిన్కి అయితే గోధుమ రవ్వ సేమియా వేసి ఉప్మా చేస్తున్నానండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొనేసి దాంట్లో ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పు, పోపు గింజలు అన్నీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కావాలంటే ఇందులో కొంచెము క్యారెట్ ఉన్నా వేసుకోవచ్చు. ఇంకా ఇది ఫ్రై చేస్తూనే వేరుశనగపప్పు కూడా ఫ్రై చేస్తున్నాను చట్నీకి అనమాట. ఇంకా పల్లీలే వాడతానండి చట్నీకి. శనగపప్పు మానేసాం, చాలా రోజులు అవుతుంది. ఇంకా పల్లీలు ఫ్రై చేసేసి కొన్ని ఎండుమిర్చినో పచ్చిమిర్చినో వేసామనుకోండి సరిపోతుంది. ఇంకా శనగపప్పు అయితే వాడలేదన్నమాట చట్నీలకి. ఇంకా ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటూనే ఇంకా వేరుశనగపప్పు కూడా ఫ్రై చేసుకుంటూ ఉంచాను. గోధుమ రవ్వ సేమియా కరెక్ట్గా 1కి 1 వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. గోధుమ రవ్వ ఉప్మా బాగుంటుంది సేమియా వేస్తే. ఇంకా ఇవి కాయిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంతే. కొలత అయితే 1కి 2 అండి. 1 గ్లాస్ గోధుమ రవ్వ అయితే 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. నాకైతే కొలతే ఉండదు, పోసేస్తాను, తెలుస్తుంది అనమాట ఇన్నని. కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపడా. ఇంక ఇవి మధ్యలో కలపెడుతూ వేరుశనగపప్పు చూస్తూ ఉండాలి మధ్యలో. ఇంత ఆయిల్లో వేయించనులేండి ఈరోజు కొంచెం ఆయిల్ ఉందిలే అని చెప్పేసి ఇంకా తీయటం ఎందుకులే అని వేసేసాను. ఇంకా ఎసురు కాగిన తర్వాత గోధుమ రవ్వ వేస్తున్నాను. గోధుమ రవ్వ ఏంటంటే కొంచెం సేపు ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు తర్వాత సేమియా వేసుకోవాలి. సేమియా త్వరగా ఉడికిపోతుంది గోధుమ రవ్వ కన్నా. పొడి పొడిలాడుతా గోధుమ రవ్వ సేమియా బాగుంటుందండి. ఇంకా సేమియా కూడా వేసేసాను. నేను ఇంకా గోధుమ రవ్వ ఉడకబెడుతూనే ఇంకా ఫ్రిడ్జ్కి దేనికో ఓపెన్ చేశాను, వాటర్ బాటిల్ పెడదామని. డైట్కి ఒక బాటిల్ తీసుకొచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారండి. నేను ముందల రోజు పెట్టారు చూశాను, ఇంకా మర్చిపోయాను నేను తీయటం కూడా. అది ఎక్కువసేపు ఉండేసరికి డీప్ ఫ్రిడ్జ్లో ఇట్లా పగిలిపోయేసి దాంట్లో మొత్తం బయటకు వచ్చేసింది అనమాట. డీప్ ఫ్రిడ్జ్ మొత్తం ఇట్లా కారిపోయి పైనకి కూడా వచ్చేసింది. చూపిస్తాను ఆ వీడియో కూడా. ఇంకా ఎప్పుడు నాకు తెలియదండి అట్లా వస్తుందని చెప్పి. అది లీక్ ఉందో మరి ఏమో తెలియదు. కానీ నేను ఊరు వెళ్ళాను కదా దుర్గమ్మ దగ్గరికి, ఆ రోజు జరిగిందనమాట. నేను ఆ రోజు తీసి చూడలేదు ఫ్రిడ్జ్, తర్వాత రోజు చూసా. అదిగోండి ఈ కోక్ బాటిల్, ఇది కాదు వేరేది, ఇట్లాంటి కోక్ బాటిల్ అనమాట. ముందైతే ఇంకా కిందే కావాలా అనుకున్నాను, తర్వాత చూస్తే పైకి కూడా కొట్టేసింది అంతా. ఫ్రిడ్జ్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఇట్లా ఐస్ గడ్డ కట్టింది కదా అని చెప్పేసి కత్తి పెట్టు లేదంటే ఏదైనా గెంట పెట్టి ఇట్లా పొడి చేస్తాము ఐస్ గడ్డ తీయటానికి. మేము అట్లాగే ఒకసారి చేసామండి, లాస్ట్ ఇయర్ మాల వేసుకొని ఉన్నప్పుడు మా వాళ్ళు. అది పొడిచేసరికి గట్టికి తగిలేసి కత్తి దాంట్లో గ్యాస్ అంతా పోయిందండి. మళ్ళీ 4000 పెట్టి బాగు చేయించామన్నమాట. మనకేం ఫ్రిడ్జ్ లేకపోతే జరగదు. పాలు పెరుగు అన్నీ ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. ఇంకా అప్పటి నుంచి భయం అనమాట, ఏదన్నా తీయాలన్నా కూడా ఐస్ గడ్డ అవి. ఇంకా ఇప్పుడైతే నొక్కేసేసాను, మొత్తం ఐస్ గడ్డ అంతా వచ్చేసింది. ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయండి ఉదయానికి కర్రీ చేయటానికి. ఇంక తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నా. మా అమ్మాయి ఎండగా బాగా ఎక్కువగా ఉందని చెప్పి గాలాట్లేదు అని వేసింది. వేయటం ఆలస్యం. మా రాక్సీ గారు చూడండి ఎట్ట పడుకొని నిద్రపోతున్నాడు. ఏసీ ఉంటే చాలు, ఇంకేం అవసరం లే.
ఏ టైమైనా సరే పడుకొని నిద్రపోతాడు. ఇంకా ఉప్మా అయితే అయిపోయిందండి. చూడండి ఇంకొంచెం సేపటికి ఇంకా పొడి పొడిలాడుతూ ఉంటుంది. టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఇంకా మాకైతే నైట్ వాటర్ వస్తాయండి. ఇంకా ఈ చిక్కుడుకాయలు ఒలుస్తాను, ఇంకా చూసి వచ్చేసాను, ఇంకా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మిగతా చిక్కుడుకాయలు కూడా ఒలిచేసాను. ఇంకా చట్నీకి కూడా అండి, మనం ఎండుమిర్చి ఇవన్నీ లేకపోయినా సరే ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇంకా వేరుశనగపప్పు వేసేసి దాంట్లో కొంచెం 1 స్పూన్ కారం వేయాలి, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, 2 వెల్లుల్లిపాయలు, కొంచెం ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఏమైనా అవసరం లేదు, ఏమైపోయినా కూడా సూపర్ ఉంటుంది అనమాట. మామూలు నార్మల్గా చట్నీ చేసుకున్నట్టే ఉంటుంది. ట్రై చేసి చూడండి ఎవరికన్నా కావాలంటే. ఇంకా పంపు వస్తుందని చెప్పాను కదా, మాకు పంపు ఎన్నింటికి వస్తుందో తెలుసా? నైటు 10 గంటలకు రావచ్చు, 11ంటికి రావచ్చు, ఒక్కోసారి 10:30కి వస్తుంది, ఒక్కోసారి 9ంటికి వస్తుంది. అది 3 రోజులకు ఒకసారి వస్తుంది పంపు కూడా. ఈరోజు వచ్చింది అనుకోండి, మధ్యలో 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకా తర్వాత రోజు వస్తుంది. అట్లా పట్టుకోవాలన్నమాట. ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో వదులుతాడో తెలియదు. మళ్ళీ చూసుకుంటూ ఉండాలి ఇంకా 9ంటి దగ్గర నుంచి పంపు వస్తుందేమో పట్టుకోవాలా నీళ్ళు అని. పగులైతే ఇవ్వడండి. ఒంగోలులో ఉన్న వాళ్ళకి మీకు ఎన్ని గంటలకు ఇస్తారో పంపు చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా నావి ఎస్హెచ్ కలెక్షన్స్లో మీకు ఏమన్నా శారీస్ నచ్చితే కామెంట్ చేయండి. ఇన్స్టాలోకి వెళ్ళి ఎస్హెచ్ కలెక్షన్స్ అని కొట్టండి, వస్తుంది. ఎవరికైనా శారీ నచ్చితే కొనుక్కోండి. ఇంకా కొత్తగా పెట్టాను కదా, మనమే సపోర్ట్ చేసుకోవాలి. ఇంకా ఇదిగోండి నైట్ ఇది మొత్తం కడిగేసేయాలి. పంపు వచ్చినప్పుడల్లా వెనక నుంచి ముందుకి మొత్తం కడిగేస్తాను. మా రాక్సిగాడు టాయిలెట్ చేస్తాడనమాట, అంతా నైట్ కడగాల రోజు అంతే. పంపు వచ్చిన రోజైతే ఇంకా గొంతులో మొత్తం కడిగేస్తాను. ఈ మధ్య వీడికి అసలుకి ఏం అర్థం కావట్లేదండి. ఈ డ్రమ్ముల పైన పోసేస్తున్నాడు, బండ్ల పైన పోసేస్తున్నాడు. కోపం వచ్చి అరిచినా కూడా వినట్లేదు. ఇంకా తప్పదు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత పని అని చెప్పి ఇగో నైట్ 11 గంటలకు వదిలాడు నీళ్ళు, అప్పుడు కడుగుతున్నాను అనమాట. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే నా ఎస్హెచ్ కలెక్షన్స్ కూడా సపోర్ట్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికన్నా షేర్ చేయండి. ఈ రోజుకైతే బ్లాగ్ ఇదేనండి. ఈరోజు బ్లాగ్ అయితే కొంచెం పెద్దగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.